మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారి ఆశయాలని కొనసాగిస్తూ వారికి నివాళులర్పిస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఆ రోజు నీటి సమస్యల ప్రాంతంలో ట్యాంకర్స్ ద్వారా మంచినీటి సరఫరా చేసి ఈ మొత్తం ప్రకాశం జిల్లాలోని పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడాను మంచినీటి సరఫరా చేయటం, దాంతోపాటు విద్యా వ్యవస్థలు ఇంటర్మీడియట్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేసి విద్య అవసరమైనటువంటి ప్రాంతాలకి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు కొండేపులో కూడా డిగ్రీ కాలేజ్ మాగుంట సుబ్బారెడ్డి పేరు జరుగుతుందంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నందుకు ఒక విద్యాదాతగా అదేవిధంగా మంచినీటి అందించినటువంటి దాతగా స్ఫూర్తి ప్రదాతగా మన రాజకీయాల్లో మార్గదర్శిగా ఉన్నది ఆ మహనీయునికి సందర్భంగా నేను నివాళులర్పిస్తూ ఈ చారిటీని మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ఇలాగే వారిని ప్రజల్లో నిత్యం ఉండే విధంగా చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ సమర్థిస్తున్నాను. 30 సంవత్సరాలు అయిపోయింది. సుబ్బారెడ్డి గారు మన నుంచి దూరం అయిపోయి ఇవాళ కూడా ఆయన మన అందరూ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆ రోజు ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా మరవలేదన్నమాట. ఆ రోజుల్లోనే మంచినీళ్ళు ట్యాంకర్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వటం కానీ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీలు కట్టడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగిందన్నమాట. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాలు పెడితే ఈయన ఇచ్చిన ఆతిథ్యానికి దేశం మొత్తం కూడా మారుమోగిపోయింది. మాగుంట సుబ్బారెడ్డి అంటే ఎవరనేది ఆ రోజు మారుమోగిపోయింది. ఎక్కడ నుంచి అంటే ఒంగోలు నుంచి చెప్పి అంటే ఆ రోజు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు దేశం మొత్తం కూడా ఆయన గెలుచుకునే విధంగా జరిగిందన్నమాట. అదేవిధంగా ఆయనతో పాటు ఆ రోజు 95లో జరిగిన నక్సలైట్ల కాల్పులో గన్మెన్ చనిపోయారు వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా భారతమ్మ గారు మేమందరం కలిసి కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసాము. వీళ్ళ కుటుంబం అంతా కూడా రాజకీయానికి సేవ చేస్తా ఇద్దరు ఆమె కానీ మాగుంట సుబ్బారెడ్డి గారు వాళ్ళ సతీమణి భారతమ్మ గారు కానీ వాళ్ళు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇదే విధంగా వాళ్ళ కుటుంబం అందరం కూడా సేవ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఆ రోజు సుబ్బారెడ్డి గారు చనిపోయినప్పుడు మా పెదనాన్న గారు వచ్చారు. ఆ రోజు ఇందాక సత్య గుర్తు చేస్తున్నాడు. నేను ప్రభుత్వం తరఫున చనిపోయినప్పుడు లాంఛనాలకి ప్రధాన గారు వచ్చారు. తర్వాత ఆమె చనిపోయినప్పుడు భారతమ్మ గారు చనిపోయినప్పుడు మేమందరం కూడా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళామంటే మేమందరం కూడా వెళ్ళామన్నమాట. వాళ్ళు చనిపోయినప్పుడు మా కుటుంబం వాళ్ళకి దగ్గర ఉండి ప్రభుత్వ లాంఛనాల్లో పాల్గొనే అవకాశం మాకు కూడా కలిగింది. ఇవాళ బంధం కాదు మా ప్రధాన గారు దామచర్ల జనార్దన్ గారు తాతగారు అట్లనే అది ఇద్దరు చెప్పారు. వాళ్ళ కుటుంబం అందరితో కూడా చిరకాలం మాకు ఎప్పటి నుంచి కూడా మంచి సంబంధాలు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి గారు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఒంగోలు ప్రజలకి చిరస్థాయిగా వాళ్ళ మనసులో నిలిచిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మాగుంట సుబ్బారెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులు వివిధ రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పొలిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి పెద్దలు వారి అభిమానులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సుబ్బారెడ్డి గారు మరణించి 30 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను ఆయన చేసినటువంటి మంచి పనులను అన్నీ కూడా వారి బ్రదర్స్ అందరూ కూడా కంటిన్యూ చేస్తూ ఏ ఆశయంతో ఆయన రాజకీయంలోకి వచ్చారు ఏదైతే ప్రజలకి మంచి చేయాలని వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూర్చొని తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా ప్రజలందరి మనసులో ఆయన ఉండేలాగా ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్న ఫ్యామిలీకి వాళ్ళని అభినందిస్తూ వారికి దోహాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాగుంట సుబ్బారెడ్డి గారి 30వ వర్ధంతి కార్యక్రమానికి ఇంత ఘనంగా ఇక్కడికి వచ్చేస్తున్న మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారు చైర్మన్లు అందరూ పేరు పేరున వారందరికీ కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మరొకసారి కూడా తెలుపుకుంటూ 30వ వర్ధంతి కార్యక్రమం అనేది ఈ 2 రోజుల క్రితం చూసామన్నప్పుడు కూడా అంటే ప్రతి సంవత్సరం నేను అదే అనుకుంటూ ఉంటాను.
నెక్స్ట్ ఇయర్ మనం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందని అనుకుంటాం. ఎందుకంటే 2-3 రోజుల ముందు వరకు సైక్లోన్, ఎప్పుడు సైక్లోన్. ఈ సైక్లోన్ లో ఏంటంటే ఒకటే టెన్షన్. అంటే నాకు కూడా వయసు వచ్చేస్తుంది 72 సంవత్సరాలు. అందువల్ల ఈ టెన్షన్ ఎక్కువ తీసుకునే దానికి చాలా కష్టపడుతున్నప్పుడు సజావుగా ఆయన కార్యక్రమం జరిగిపోవటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన కృపది. అందుకు ఆ భగవంతుడిని కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం వారికి కూడా చేసే సేవలు. అదేవిధంగా మన ప్రజాప్రతినిధులందరూ కూడా వేదిక పైన ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. వారందరి ఆశీర్వాదాలతో కూడా ఈ కార్యక్రమం, ఈ రోజు జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమం కూడా బాగా దిగ్విజయంగా కూడా జరిగిందంటే సంతోషంగా కూడా నేను భావిస్తూ, మాగుడి కుటుంబం ఎల్లనాడలా మా తనయుడు రాఘవరెడ్డి గారు రాబోయే రోజుల్లో నేను రిటైర్మెంట్ అనేది పదే సీఎం గారికి కూడా చెప్తూనే ఉన్నాను. పెద్దలందరూ కూడా ఉన్నారన్నప్పుడు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారు. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం నేనుంటానన్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ప్రజాసేవలో ఉండేదాని కొరకు మీ అందరితో కూడా పనిచేసే దాని కొరకు నేను సన్నిహితంగా ఉంటానని కూడా తెలుపుకుంటూ, చాలా సమయం తీసుకున్నందుకు ప్రజాప్రతినిధులందరూ, మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్కి, కలెక్టర్ గారికి, చైర్మన్ అందరూ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా వారి సూచనలు అన్ని కూడా చెప్పడం ఎంతో సంతోషంగా భావిస్తూ, అందరికీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి కార్యక్రమానికి చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మాగుంట కుటుంబ ధన్యవాదాలు తెలుపుకుంటూ